या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु इच्छारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। कन्या राशि उत्तरा नक्षत्रम 3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కన్యా రాశి. కన్యా రాశి వారందరికీ కూడా ఎలా ఉంటుందంటే ఈ క్రోధినామ సంవత్సరంలో 5 ఆదాయము 5 వ్యయము, 5 రాజపూజ్యత 2 అవమానత. అలానే ఈ కన్యా రాశి వారందరికీ కూడా గురువు 2/5/2024 వరకు అష్టమ స్థానంలో యోగించడం వలన, ఆ తదనంతరం 9వ స్థానంలో రావడం వలన ఈ 2/5/2024 వరకు మాత్రం కొంచెం జాగ్రత్త వహించవలను. ఈ 2/5/2024 నుంచి కన్యా రాశి వారికి 9వ స్థానంలో గురువు రావడం వలన కొంతవరకు శుభ ఫలితాలు పొందేటువంటి యొక్క విధిగా ఉండును. కానీ 6వ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని యొక్క ప్రభావంతో చేసేటువంటి యొక్క పనులలో కలిసి వచ్చేటువంటి యొక్క విధిగా ముందుకు వెళ్తురు. కన్యా రాశి వారందరికీ గృహయోగము తప్పకుండా ఉండును. విద్యార్థులకు మంచి శుభ ఫలితాలతో ముందుకు వెళ్తురు. ప్రధానంగా కన్యా రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కావచ్చు, గోల్డ్ వ్యాపార రంగంలో ఉన్నట్టు వారు కావచ్చు, వస్త్ర వ్యాపార రంగంలో ఉన్నట్టు వారందరికీ కూడా అత్యంతమైనటువంటి యొక్క శుభ ఫలితాలు పొందుదరని మాత్రము కన్యా రాశి వారందరికీ మనం చెప్పవచ్చు. ఇకపోతే కన్యా రాశి వారు ఆరాధించవలసినటువంటిది ఏంటి అంటే ఎక్కువగా దుర్గాదేవిని ఆరాధిస్తూ, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ, వీలైతే ప్రతి సోమవారం నాడు ఈశ్వరునికి అభిషేకం కనుక చేసినట్టుకడలా ఈ క్రోధినామ సంవత్సరంలో మంచి ఫలితాలు పొందుదరని మనం యథావిధముగా చెప్పవచ్చు. Like and subscribe Eagle Media Works.